ఘనమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందించు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుడ, అనయము నిను మది కొనియాడెదనే, అంతం వరకు ఆశ తీరా. అనయము నిను మది కొనియాడుచునే, ఆనందించు ఆశ తీరా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు రాసిన చక్కటి మాట నేను ఈ పూట చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం, మనందరికీ బాగా పరిచయమైన కీర్తన. అందులోని ముత్యము లాంటి మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని 23వ కీర్తన 4వ చరణంలో మనం చదువుతాము. ఇందులో ప్రత్యేకంగా నేను మీతో ఈ పూట చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను భయపడను అనే మాట కాసేపు మనం ధ్యానిస్తే చూడండి, ప్రతి మనిషి ఏదో ఒక విషయానికి భయపడతాడు. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి భయపడడం సర్వసాధారణం. అందరూ కూడా ఏదో ఒక విషయంలో కాకపోయినా మరొక విషయంలో అలాగా భయపడడం సంభవిస్తూ ఉంటుంది. కానీ ఇంత నిక్కచ్చిగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే, నా జీవిత విధానంలో నేను వెళుతున్న ఈ మార్గంలో నేను దేనికి భయపడను అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఇది మనకు ఆశ్చర్యమే కలిగిస్తుంది. నిజమే, ఇందులో అబద్ధమని కానీ, వంచన అని కానీ, కల్లబొల్లి మాటలని కానీ మనం అనకూడదు, అనలేము కూడా. ఎందుకంటే దేవునితో ఆయనకున్న సహవాసం అలాంటిది గనుక, దేవునితో ఆయన నడిచే నడక అలాంటిది గనుక, దేవునిలో ఆయన దాచబడి ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అలాంటిది గనుక ఉన్న విషయమే చెప్పాడు ఆయన. ఎందుకంటే దేవునితో కూడా నడిచే వ్యక్తి, దేవుని తోడు కలిగిన వ్యక్తి నిజంగానే ఎందుకు భయపడతాడు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన ప్రభు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్వ్యామి అయిన ప్రభువు. మరి అంత శక్తి కలిగిన దేవునిని తోడు కలిగిన వ్యక్తి, ఆ దేవునితో నడిచడి వ్యక్తి ఎందుకు భయపడగలుగుతాడు? ఎందుకు భయపడతాడు? భయపడడు. అన్నప్పుడు మనము కూడా ఇలాంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఆయనతో నడక ప్రారంభించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన తోడు నీడ ఎప్పుడు కూడా
మనం కలిగిన వారమై ఉండగలిగితే ఆనాడు దావీదే కాదు, ఆనాడు యోసేపే కాదు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు వంటి వారు మాత్రమే కాదు, కానీ ఈనాడు కూడా మనతో ఇమ్మానుయేలు దేవునిగా ఆయన నడుస్తున్నాడు గనుక నిశ్చయముగా మనము కూడా ధైర్యముతో స్థైర్యముతో ముందుకి కొనసాగించబడవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. అయినా భయం ఎందుకు కలుగుతుంది? ఎందుకు భయపడాలి? మనం ఏ విషయాలలో భయం మనల్ని ఆవరిస్తుంది? చూడండి, కీర్తనల గ్రంథంలో మరొక మాట మనం చదువుతామండి. 37వ కీర్తన 25వ చరణాన్ని చదువుతున్నాను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో దైవజనుడు చెప్తాడు, నీతిమంతుల సంతతి విడువబడుట గాని, నీతిమంతులు విడువబడుట గాని, లేదా ఈ నీతిమంతుల సంతతి భిక్షమెత్తుకొనుట గాని నేను చూచి ఉండలేదు. ఎప్పటి నుండి? నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను. అంటే నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సంభవాలు సంభవించినట్లు, ఒక నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొని పేదలైపోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కొని తినే ఆ స్థితికి ఇంతవరకు వచ్చినట్టు నేను చూడలేదు అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. నీతిమంతులము మనమైతే మన పిల్లలు ఏమవుతారని, మన సంతతి ఏమవుతారని భయపడుతున్నాము. ఈ రోజున అనేకుల హృదయాలలో పట్టి ఉన్న భయం ఏంటంటే, నా తర్వాత నా కుటుంబం ఏమైపోతుందో, నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారో. అంత తెలివితేటలు వీళ్ళకి లేవు, అంత జ్ఞానం వీళ్ళకి లేదు కనుక సమసమాజంలో వీళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు, ఎలా మనుగడ కొనసాగిస్తారు, ఇలాంటి భయాలు ఈ రోజున సంతతిని గూర్చి, పిల్లలను గూర్చి, కుటుంబపు వ్యవస్థను గూర్చి భయాలు ఈ రోజున మనిషిని వెంబడిస్తున్నాయి, వెంటాడుతున్నాయి, వెన్నంటి ఉంటున్నాయండి. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళని కదిపితే కన్నీళ్ళు పెడతారు, కదిపితే కన్నీళ్ళు పెడతారండి. ఎందుకండి మీరు అలాగ కన్నీళ్ళు పెడుతుంటారు? అలాగంటే అననే మాట ఏంటంటే, ఏమోనండి, నా తర్వాత కుటుంబం ఏమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారో అలా ఏడుస్తారు. ఆ భయం వాళ్ళ హృదయాలలో నిలిచిపోయింది. కానీ దైవజనుడైన దావీదు చూడండి ఎంత చక్కటి మాట చెబుతున్నాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను రా బాబు, ఇంతవరకు ఎవ్వరు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు. దేవుడు వాడిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, గణపరుస్తూనే ఉన్నాడు, ఉన్నత స్థితికి తీసుకుని వస్తూనే ఉన్నాడు. నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను. ఎంత గొప్ప ఘనసాక్ష్యమో. మీరు సామెతల గ్రంథంలో మరొక మాట కూడా చదువుతారండి. 20వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. ఫ్యూచర్ని కూడా మనసులో పెట్టుకొని చూడండి ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్ముడు మనకు అందిస్తున్నాడు. నా తర్వాత ఏమైపోతారో, నా తర్వాత ఏమైపోతారో, ఏమీ కారు. వాళ్ళను దేవుడు ధన్యులుగానే చూస్తాడంట. చాలా శ్రేష్టమైన మాట అండి. ప్రియులారా, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక నీతిమంతుని పిల్లల్ని ధన్యులుగా ఎంచితే లోకంలో వాళ్ళకి ఏం కొదువు అవుతుందండి, ఏం కరువు అవుతుందండి? ఎందుకు చింతించి భయపడిపోయి అధైర్యపడిపోయి కన్నీళ్లు కార్చవలసిన అవసరం ఏముందండి? యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడ్డాము, ఆయన కౌగిలిలో మనం దాచబడ్డాము, ఆయన రక్తపు కోటలో మన కుటుంబము ఉన్నది. ఆయనను ఆశ్రయించాము, ఆయనను నమ్ముకున్నాము, ఆయన మీద ఆధారపడ్డాము. మనకు ఆశ్రయం ఆయన, మనకు నాయకుడు ఆయన. మనల్ని ఉద్ధరించి, ఆదరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముందండి? భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ దావీదు పలికినట్లుగా గాఢాంధకారపు లోయలో మనం సంచరించవలసి వచ్చినప్పటికీ ఆయన తోడుగా ఉన్నాడు మనకు. మనల్ని, మన సంతతిని, మనల్ని, మన పిల్లల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ధన్యులుగా ఎంచుతాడట, వాళ్ళని ధన్యులుగా చేస్తాడట. లోకంలో వారిని చూసిన వాళ్ళు దరిద్రులైపోయారా అనే అంతటి స్థితికి దేవుడు వారిని తీసుకొని రాడు.
లోకస్తులు వాళ్ళను చూసి ధన్యులు 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 అనే స్థితికి వాళ్ళని తీసుకుని వస్తాడు. అలా నడిపిస్తాడు దేవుడు. విశ్వసించాలి, మనం నమ్మాలి, మనం దేవునిని నమ్మాలి. కనుక నేను మొదటిగా చెప్పేది ఏంటంటే, కుటుంబాన్ని గూర్చి కానీ సంతతిని గూర్చి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన దీవిస్తాడు. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చెప్తాను. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతాను, చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. పిల్లలారా చూడండి, ఇక్కడ చింత. మీరు లేఖనాల్లో చాలాసార్లు చదువుతుంటారు. ఏంటి వీళ్ళ చింత, వీళ్ళ భయము అనంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, సంపదను గూర్చిన భయం. మనకేమో చిన్న సంపాదన, మరి పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి ఖర్చులేంటి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మరి ఉన్నటువంటి ఖర్చులు ఎలాంటివి, ఇవి సరిపోతుందా? ఇదిగో ఇదే భయం అండి. చింత. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపటి రోజు పరిస్థితులు ఏమవుతాయో, రేపటి రోజున మరి ఆ రోజు కుటుంబపు వ్యవస్థను ఎలా నడిపించాలంటే ఈ సంపాదన సరిపోతుందా? రేపటిని గూర్చిన భయం, రేపటిని గూర్చిన చింత. నా ప్రియమైన సహోదరులారా, మన దేవుడు ఎవరు అనంటే సామర్థ్యమును అనుగ్రహించు దేవుడండి. ప్రతిదానికి, దేనికైనప్పటికీ కూడా సామర్థ్యతను అనుగ్రహించువాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. మరి ఆ సంపాదనను గూర్చిన, రాబడిని గూర్చిన, నీ కష్టార్జితాన్ని గూర్చిన ఆ భయం ఎందుకు వెంటాడుతుంది? నీ చేతి పనులన్నింటిలో యెహోవా నీకు తోడై ఉంటాడని వాక్యం చెప్పట్లేదా? ఆయన నీకు జ్ఞాన సంపదను అనుగ్రహిస్తాడని వాక్యం చెప్పట్లేదా? నీ త్రోవలను సరళం చేస్తాడని వాక్యం చెప్పట్లేదా? మరి వాక్యాన్ని చదివే మనం, ప్రభువును ఆశ్రయించిన మనం ఎందుకు భయపడాలి? నీ కష్టార్జితాన్ని నిశ్చయంగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కలై ఉంటారు. ఎందుకంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడవు గనుక నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నీ పిల్లలు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడండి. ఈ కష్టార్జితం ఏం సరిపోద్ది? మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి పోషించబడట్లేదా? వాటికి ఆకలి తీర్చబడట్లేదా? అవి బ్రతకట్లేదా? ఏనాడైనా నా దేవుడు మా చేయి విడిచిపెట్టాడని ఆకాశ పక్షులు సచ్చేయండి? లేదు. ఆ చిన్న జీవుల్ని ఆయన మనసు పెట్టుకొని పోషిస్తున్నాడే, వాటి అక్కరలు తీరుస్తున్నాడే. మరి ఆయన రక్తంతో కొనబడిన మనల్ని ఎందుకు చేయి విడిచిపెడతాడు? మనల్ని ఎందుకు మర్చిపోతాడు ఆయన? మన కష్టార్జితాన్ని, సంపదను గూర్చిన భయము, చింత మనకు అవసరం లేదండి. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యంలో మరీ స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అంటే అక్కడ మనం చదువుతాము, లక్ష్యము చేయుచున్నాడు అనే మాట. అంటే ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యముంచి ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. మీకేం కావాలనో, ఎప్పుడేమి ఇవ్వాలనో, ఎప్పుడు ఎలా చేయాలనో అన్నీ ఆయన ఆలోచిస్తున్నాడు. మరి మనమేమో బ్యారేజ్ వేసుకుంటుంటాము. పిల్లలకి స్కూల్ ఫీజు పెరిగిపోతుంది, యూనిఫామ్ కొని పెట్టాలి, వాళ్ళకి ఇంకా అది కొని పెట్టాలి, ఇది కొని పెట్టాలి, పిల్లలు వివాహాలకు ఎదుగుతున్నారు, వాళ్ళకి కాస్త అది సమకూర్చి పెట్టాలి. ఆలోచన ఉండడం తప్పేమి కాదు, కానీ దానికి భయపడిపోయి కృంగిపోవడం ఏంటి? ప్రార్థన చేస్తే సమస్తమును అనుగ్రహించు దేవుడు ఉన్నాడు కదా. ఎదిగిన పిల్లలు ఉన్నారా? ప్రభుకు అప్పగించండి. ప్రభువా, నా బిడ్డల్ని మీరు మీ ఆలోచన అనుసారంగా వాళ్ళని స్థిరపరచమని ప్రభువుని వాడండి. నీకు కుటుంబానికి కావలసిన చేతి పని కావాలి, ఉద్యోగం కావాలి, వ్యవసాయం కావాలి, వ్యాపారం కావాలి, ప్రభువుని అడగండి, ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాని భయపడిపోయి కుమిలిపోవడం ఏంటి? ప్రభువుని ఎరిగిన వ్యక్తి, ఆయనతో నడిచే వ్యక్తి భయపడితే ఇక అర్థమేముంది?
నా ప్రియ సహోదరులారా, అందుకే కీర్తనకారుడు చక్కటి మాట, నేను భయపడను, గాఢాంధకారం నా ఎదుట నిలిచిన నేను భయపడను. ఎందుకంటే వెలుగునిచ్చే దేవుడు, త్రోవ చూపే దేవుడు, జీవమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు నా తోడుగా ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి? ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 112వ కీర్తన 7-8 వాక్యాలు నేను చదువుతున్నానండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. స్తోత్రం కలుగుగాక. దుర్వార్తకు భయపడకూడదట, శత్రువుల విషయమై మనం భయపడకూడదట. శత్రువు ఎప్పుడు ఏం చేస్తాడు? సత్యం పలకడు. శత్రువు సత్యం పలకడు. శత్రువు ఎప్పుడు కూడా ఒక దుర్వార్తని లేక ఒక చెడు వార్తని పుట్టిస్తాడు. చెడు వార్తను పుట్టించడానికి శత్రువు సృష్టికర్త. చెడు వార్తకి మనకు తెలుసు కదా చెడు వార్తని. ఆ దుర్వార్తకి మనం ఎందుకు భయపడాలి? దానియేలు విషయంలో మనం చదువుతామండి. ఏదైనా ఒక తప్పు అతని మీద మోపాలని శతప్రయత్నం చేశారట. దేవుని విషయంలో తప్ప ఇక ఏ విషయంలో అతన్ని మనం తప్పు పట్టలేమని ఒక నింద వేశారండి. ఏమైంది? నింద వేశారు. ఓ కష్టపెట్టాలని కఠినాత్ములు కంకణం కట్టి ముందుకొచ్చారు. సాధించిందేంటి? తమ శత్రువుల విషయమై తమ కోరిక నెరవేరు వరకు అతడు భయపడట. మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఈ నిందలకి, అవమానాలకి, ఈ దుర్వార్తలకి, లేక మన ఎదుట నిలిచిన శత్రువుల యొక్క కుతంత్రాలకి భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మనం మన పనిలో నిమగ్నమై ముందుకు వెళుతున్నాము, దేవుని ముఖాన్ని చూసి సాగిపోతున్నాము. మరి మన మీద నిందలేసి అవమానపరిచి దుర్వార్తలు పుట్టించే పని కూడా శత్రువుకు లేకపోతే పాపం ఏం చేస్తాడు చెప్పండి? ఖాళీగా కూర్చొని. శత్రువుకు కూడా పని కావాలి కదా. మరి ఆ పనన్నా చేయకపోతే ఇంకేం చేస్తాడు? మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పేవాడు, పెద్ద ఆయన, ఒక నింద ఒక 100 అని చెప్పేవాడు. ఒక నింద ఒక 100. మరి ఒక 100 మనకు రావాలంటే ఒక నింద రావాలి కదా. మరి ఆ మాత్రం కూడా సహాయం చేయకపోతే ఎట్లా శత్రువు మనకు? చేయనివ్వండి. నిందిస్తారు, నవ్వుల పాలు చేస్తారు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా పెరిగింది కదా, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో చెప్తుంటారు. పాపం ఆ పని కూడా లేకపోతే ఎట్లాగా వాళ్ళకి? దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు, మనం ఆయనను ఆశ్రయించినంత వరకు, మనం ఆయన మీద ఆనుకొని ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం ఏముందండి? మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో దుర్వార్తలు, ఎన్నో చెడు వార్తలు, మనసును తొలిచివేసే విషయాలే మనం వినవలసి వస్తుందేమో, కానీ భయపడకూడదు. ప్రభువుకు అప్పగించి ప్రభువును స్తుతించడమే. యోబు ఎన్ని దుర్వార్తలు విన్నాడు? నీ భవంతులు కూలిపోయాయన్న మాట విన్నాడు. నీ పిల్లలందరూ చనిపోయారన్న వార్త విన్నాడు. నీ ఆస్తి అంతా కొలసొమ్ముగా మార్చబడిపోయి నాశనం అయిపోయిందన్న వార్త విన్నా. అరే, ఇన్ని వార్తలు, దుర్వార్తలు విన్నా చలించలేదే? ఎందుకు చలించలేదు అని అంటే దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. ప్రభువుని అంతగా విశ్వసించాడు. విశ్వసించిన ఆనుకొనిన వ్యక్తి అధైర్యపడిపోడు. కంకణం కట్టిన కఠినాత్ముడైన సాతానుగాడే సిగ్గుతో తల వంచుకున్నాడు ఒక రోజున. మరి జరిగేది అదే కదా. మనం స్థిరులమై ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రభు చేతిని పట్టుకోవాలి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. కుటుంబము, సంతతి, పిల్లల విషయంలో మనమేమి భయపడవలసిన అవసరం లేదు. రెండవది, నీ సంపద, నీ చేతి పనులు, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ రాబడిని గూర్చి భయపడవలసిన అవసరం లేదు. మూడవది, దుర్వార్తకి, శత్రువును గూర్చి భయపడవలసిన అవసరం లేదు. మనం ఆయనతో ఉన్నాము, ఆయన మనతో ఉన్నాడు. సంతోషంగా సాగిపోదాం, ప్రభువును స్తుతిస్తూ ముందుకు వెళదాం. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మరొక్కసారి ఈ సమయమందు మా వెన్నుతట్టినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఎక్కడ అధైర్యపడక, కృంగిపోక, నీ చేతిని పట్టుకుని ముందుకి సాగిపోవడానికి
మరొక్కసారి మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసినందుకు మీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా అధైర్యపడిపోకుండా ఏ విషయంలో నీ మీద ఆనుకొని నీ మీద దృష్టి నిలుపుకొని ముందుకి సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభువు నీకు వందనాలు. మీరు మాతో ఉన్నారు, మేము మీతో ఉన్నాము. మా గుండెల్లో మీరు కొలువై ఉన్నారు, అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు మాతో ఉన్నంత వరకు మాకు ఏ కొదువ లేదు నాయన, మాకు ఏ అధైర్యము కూడా లేదు. అంతవరకు మా చేతిని మీరు పట్టుకుని నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.